నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం. రక్తదానాన్ని చేయటానికి పోటెత్తిన యువకులు, వీర మహిళలు. భీమడోలులో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పడాల మార్కెట్ యార్డ్లో ఏఎంసీ మాజీ చైర్మన్ గుండుబోగుల వెంకటరమణ, పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుబోగుల నాగు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జిల్లా కాపు యువత అధ్యక్షులు మారిశెట్టి అజయ్. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రజల హృదయాలలో మహనీయుడిగా గూడు కట్టుకున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి పురస్కరించుకొని సోమవారం స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుతగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేపట్టిన వినూత్న సంక్షేమ పథకాలు, ఆయన వ్యక్తిత్వం, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన ముద్రను మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పార్టీ శ్రేణులు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, కైగాల శ్రీనివాస్, నూనె రాధ, రాపాక వెంకటేశ్వరరావు, జడ్డు హరిబాబు, మిరియాల శేషు, చామన సూర్యచంద్రరావు, గోకా వెంకటేశ్వరరావు, కట్టా రంగబాబు, ఎలిశెట్టి నరేంద్ర, సూర్పాని రామకృష్ణ, యాతం బోరయ్య, దిండకుర్తి లీలావతి, మార్లపూడి సుబ్బారావులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భగవంతుడితోటి సమానంగా పోల్చుకుని ఏ నేత పరిపాలనలో అయితే ఒక రామరాజ్యాన్ని స్థాపించి పరిపాలన అందించాడో 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలన చేసిన దేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేనంత గొప్ప పరిపాలన అందించిన మహానుభావుడు, క్రీస్తు శేషుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 2009 సెప్టెంబర్ 2వ తారీఖున మరి దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడని తెలిస్తే 24 గంటలు దాటిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు వస్తారు, ఎక్కడో ఉండుంటారు, ఎక్కడో చిక్కుముడిపోయి ఉంటారు, ఏ ఫారెస్ట్లో అడవులు ఉండిపోయి ఉంటారని రాష్ట్ర ప్రజలందరూ కూడా 8.5 కోట్ల మంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూసిన సందర్భం. ఆవేళ ఆయన చనిపోయాడు అని వార్త తెలియగానే ఆనాడు మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో దాదాపు 850 మంది మా కుటుంబాలు ఎలా గడుస్తాయి, ఆయన ఉన్నాడన్న ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాం, ఆయన లేకపోతే మా పరిస్థితి ఏంటని ఆలోచన చేసి వాళ్ళ గుండె ఆగిపోయి చనిపోయిన సందర్భం. అంటే ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, ఈ దేశ చరిత్రలో ఒక నాయకుడు చనిపోయాడంటే ఆ నాయకుడి మీద, ఆయన పరిపాలన మీద నమ్మకం పెట్టుకున్న కుటుంబాలన్నీ కూడా ఏ రకంగా ఆందోళన పడిపోయి మరి మరణించారన్నది నిజంగా ఆయన యొక్క గొప్ప పరిపాలనకి ఒక నిదర్శనంగా మనందరం తీసుకోవాల్సిన పరిస్థితి. రాజకీయాలన్నీ కూడా కలుషితమైపోయాయి. ఆయన ప్రజానాయకుడిగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఆయన పరిపాలనలోకి వచ్చిన వెంటనే మొదలు పెట్టడమే కాకుండా ప్రజలకి ఇంకేం చేయాలన్న ఆలోచన, ఇచ్చిన వాగ్దానాల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి యొక్క
గురించి మనం మాట్లాడుకుంటే ఎంతో అనుభవంతో కొన్ని 20-30 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అవ్వటం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మన గురుగారు చాలా విషయాలు చెప్పారు. ఈవేళ ఆయన ఎట్టినటువంటి కొన్ని పథకాలని ఈ 15 సంవత్సరాల్లోనూ కూడా ఎన్ని గవర్నమెంట్లు మారినా, అటు రైతుల విషయంలో కానివ్వండి, పేదల విషయంలో కానివ్వండి, విద్యార్థుల విషయంలో కానివ్వండి, ఆయన చూసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేయవలసినటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి మహానుభావుడు. ఈవేళ మనం ఆలోచించాలి, ఈవేళ ఎన్ని కార్యక్రమాలని ఎటువంటి అబద్ధ ప్రచారాలు చేశారు, ఆ అన్నిటిని కూడా ఒకరు మననం చేసుకోవాలి. ఒక నాయకుడు అంటే తరతరాలుగా ప్రజలు కొనియాడే విధంగా ఉండాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించారు, పేదల గురించి ఆలోచించారు, పేదల పిల్లల గురించి ఆలోచించారు, పేదల యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించినటువంటి మహానుభావుడు. కాబట్టి ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత ఆదరణ లేదు. అంత మంచి పరిపాలన ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి నా జోహార్లు తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఒక సువర్ణాధ్యాయాన్ని చూసినటువంటి ఆయన టైంలో మరి ఆయనకు ముందు ఆయనకు తర్వాత ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలు ఏంటి అనేటువంటిది మనందరం కూడా చూసాం. అటువంటి మహోన్నతమైనటువంటి విద్యాదాత, మరి అటువంటి మహోన్నతమైనటువంటి రైతు బాంధవుడు, అటువంటి మహానీయుని యొక్క మరి పరమపదించినటువంటి రోజును 15 సంవత్సరాలైనా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ మరువలేనటువంటి రోజుగా మరి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తుంది. అంటే ఆయనలో ఉన్నటువంటి దాతృకత, ఆయనలో ఉన్నటువంటి కమిట్మెంటు, ఆ ప్రజలకి ఆయన చేయాలనుకున్నటువంటి మరి సేవలో సంపూర్ణంగా పరితపించారు. కాబట్టి ఆయన జీవిత పరంపర అంతా కూడా కష్టాలను ఒడ్డుకుంటూ ప్రజాక్షేమం కోసం ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 54వ జన్మదిన వేడుకలు స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బొలిశెట్టి రాజేష్ నిర్వహణలో మెగా రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి జన సైనికులు, చిరంజీవి యువత, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం ఇచ్చారు. యువకులతో పాటు మహిళలు కూడా వచ్చి రక్తదానాన్ని ఇచ్చి గర్వంగా ఫీల్ అయ్యారు. రక్తదానం స్వీకరించడానికి మాగంటి కళ్యాణ మండపంలో 60 పడక మంచాలు ఏర్పాటు చేశారు. చిరంజీవి యువత, జన సైనికులు, జ్యోతి ఎడ్యుకేషనల్ నర్సింగ్ విద్యార్థులు, ఏబీవీపీ విద్యార్థులు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏరియా ఆసుపత్రి, నార్ని రత్నాలయ కుమారి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్, రాజమండ్రి, అమలాపురం నుండి బుద్దాల నరసింహారావు వాలంటరీ బ్లడ్ బ్యాంకులు సిబ్బంది వచ్చి రక్తదానాన్ని స్వీకరించారు. సుమారు 900 మంది రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సింగపూర్లో ఉన్నందున కార్యక్రమం మొత్తాన్ని బొలిశెట్టి రాజేష్ తన భుజస్కంధాలపై వేసుకొని జన సైనికులతో సహకారంతో విజయవంతంగా రక్తదానం చేశారు. కేవలం జనసేన పార్టీ నుండే కాక నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు మెగా రక్తదాన శిబిరంను సందర్శించి అభినందించి వెళ్లారు. కాగా పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మొక్కలు పంపిణీ కూడా చేశారు. జన సైనికులు, చిరంజీవి యువత, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఈవేళ తాడేపల్లిగూడెంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్షుడు మరి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి కుమారుడు బొలిశెట్టి రాజేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నందుకు మరి హృదయపూర్వకంగా ఆయన్ని, ఆయన మరి కుటుంబ సభ్యుల్ని, అలాగే ఆయన మిత్ర బృందాన్ని అభినందిస్తూ మరి వేళ ఈ రక్తదాన శిబిరానికి మరి మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా పోటీ పడి ఈవేళ ఈ రక్తాన్ని ఇవ్వడం చూస్తూ ఉంటే
ఈ ఇన్స్పిరేషన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిది. అలాగే ఫస్ట్ మరి ముందుగా చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలి. ఆయన మరి హైదరాబాద్లో భారీ ఎత్తున మరి ఎవరికి రక్తం కావాలన్నా ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్కే వస్తారు. అక్కడ మరి భారీ ఎత్తున ఆయన నెలకొల్పిన ఇలాంటి కార్యక్రమానికి మరి ఇవాళ ఉడతాభక్తి స్థాయిగా మరి ఇవాళ పెద్ద ఎత్తున ఇంతమంది వందలు కాదు వేలాది మందిగా తరలి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ చూస్తూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే మా శాసనసభ్యుడి మీద ఉన్న మమకారంతో ఈవేళ ఈ కార్యక్రమం ఇంత హుందాగా ఇంత చక్కగా మరి ప్రజలందరినీ కూడా ఆకట్టుకునే విధంగా మరి ఈ కార్యక్రమం జరగడం అదావాహం అని చెప్పి తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తాడేపల్లి నియోజకవర్గంలో మా సోదరుడు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి తనయుడు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రాంతం చాలా సంతోషం. ఎందుకంటే దీనికి సంబంధించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సభ్యులు కానీ ఆయన కూడా స్వయంగా ఒక ఆడియో ఇవ్వడం జరిగింది. ఏదైనా ఈరోజు రక్తదానం ఇస్తామంటే ఇచ్చిన వ్యక్తి ఒక మనిషికి ప్రాణం పోసినట్టే అది ముందు ప్రజలు గుర్తించాలి. అది ఈరోజు మహత్తరమైన ఎందుకంటే ఇంచుమించి రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఇంత భారీ ఎత్తున రక్తదాన శిబిరం జరిగినప్పుడు యాక్చువల్గా నిర్మల్ గారు రాజేష్ గారు కానీ చిరంజీవి పెట్టడానికి వారు ఆలోచన ఉంటే ఒక 1000 మంది అవుతారేమో అనుకుంటున్నారు. కానీ నాకు ఈ జనసమూహం చూసిన తర్వాత సాయంత్రానికి 1000 దాటిపోయి ఎవరు ముందు దీంట్లో అయిపోతుందని నేను మరి కోరుకుంటున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక నిరాత్మ జీవి, ఆయన కోసం దాచుకునే వ్యక్తి కాదు, అలాగే నిజాయితీ పరుడు. సెప్టెంబర్ 2 మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ మనం ఇక్కడ మాగంటిలో హౌసింగ్ బోర్డ్ చివరన ఉన్నటువంటి మాగంటిలో దాదాపుగా 1000 మందితో 1000 యూనిట్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు ఎత్తి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కళ్యాణ్ గారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేవలం ఏదో కేక్ కట్ చేసి లేకపోతే ఏదో ఫ్రూట్స్ పంచో కంప్లీట్ చేయాలనే ఉద్దేశం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన ఎప్పుడు సమాజ సేవలో ఉంటాడు. సమాజాన్ని మేలు కోరుతూ ఉంటాడు. ఆయనకి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలని మేము ఉనికిపుచ్చుకుని యూత్ అంతా కూడా దాంట్లో వెళ్ళాలని ఆయన ఆలోచన ఉంటుంది. దానికి అనుగుణంగానే మేమందరం ఇవాళ ఇంత కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దానికి ఊరంతా కూడా తాడేపల్లిగూడెం ఊరు నుండి అట్లాగే నియోజకవర్గం అంతా కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఊరు నుంచి ప్రతి వార్డు నుంచి కూడా ఇప్పటికే కొన్ని లిస్టులు ఇవ్వడం జరిగింది. వారంతటి వారు వచ్చి బ్లడ్ డొనేట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 1000 మంది ఆటోమేటిక్గా మధ్యాహ్నానికి కంప్లీట్ చేస్తామని నమ్మకం మాకుంది. ఏదైనప్పటికీ కూడా కళ్యాణ్ గారు ఇట్లాగే నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. మన రాష్ట్ర బాగుపడటానికి ఆయన వంతు ఆయన చేస్తా ఉన్నాడు. మనందరం ఆయనకి సహకరిస్తే మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోగలం అనే ఆలోచన కూడా యూత్ అంతా చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఇలాంటి కార్యక్రమాలు మాత్రమే చేయాలని మేము అనుకోవటం జరిగింది. దానికి ఏదైతే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన గట్టు గోపికృష్ణ గారు వారి సహకారంతో అట్లాగే సిసిటి కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా వారు కూడా మాకు సహకరిస్తూ ఏదైతే ఇవాళ దాదాపుగా 5 బ్లడ్ క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏదైతే మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చినాయి. వాళ్ళ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మరి మొన్న రాష్ట్రంలోనే ఒక సంచలనమైన ప్రజలు తీర్పిచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా మొదటి పుట్టినరోజు మరి ఆయన జరుపుకునే అవకాశం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పండగ వాతావరణం. మరి దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గంలో ఇది ఒక విచిత్రమైన మన కీలకమైన
నిర్ణయంతో ఒక ఆలోచన చేసి ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన మాగంటి కళ్యాణ మండపంలో బ్లడ్ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కన్నా అని చెప్పి ఒక నినాదంతో మరి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారుగా 1000 మందిని మరి ఇక్కడ బ్లడ్ ఇచ్చేవాళ్ళని చేయడం జరిగింది. సేవ్ లైఫ్ అనే ఒక ఆలోచనతో ఇంతమందిని అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి 1000 మంది పైనే ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైతే తాడేపూడి నియోజకవర్గంలో గ్రామం నుంచి కానీ వార్డుల నుంచి కూడా మరి ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడే విషయంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టే మేము అందరం కూడా. సెప్టెంబర్ 2వ తారీఖు అంటే మెగా అభిమానులు పండగ రోజు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక నిర్దిష్టమైన నాయకుడిగా, అసలు చూసిన నాయకుడిగా ప్రపంచ దేశాల్లోనే ఇవాళ ఒక నాయకుడి గురించి చెప్పుకుంటూ ఉన్నారంటే అది ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, పలు శాఖలుగా మంత్రిగా ఈరోజు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నియోజకవర్గంలో, తాడేపల్లి నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఏదైనా ఒక మహత్తరమైన కార్యం చేయాలని తలపెట్టి అది వారి కుమారులు రాజేష్ గారికి అప్పగించగా దీన్ని ఆయన ఇది తాడేపల్లి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా తీసుకుని సుమారు 1000 పైగా మంది రక్తదానం నిర్వహించి ఈ 1000 యూనిట్ల రక్తాన్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాకి, ప్రాణదానం చేయడానికి ఉపయోగపడేలాగా జన సైనికుల్ని అటువైపు మళ్లించిన బొలిశెట్టి రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బొలిశెట్టి రాజేష్ అలాగే మిత్ర బృందం ఈవేళ పుట్టినరోజు సందర్భంగా బోలని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో మన మాగంటి కళ్యాణ మండపంలో 1000 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అంటే ఇంకా పెరగొచ్చు కూడాను, ఎందుకంటే బ్లడ్ అన్నది వేరు, ఒకళ్ళు ఇస్తే ఒకళ్ళ ప్రాణాన్ని కాపాడే కార్యక్రమం కాబట్టి మంచి కార్యక్రమం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమడోలులో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భీమడోలులో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రతి మదన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే ధర్మరాజు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వట్టి పవన్ కుమార్, టీడీపీ సీనియర్ నేత గన్ని గోపాలరావుతో కలిసి కట్ చేశారు. అనంతరం ఎన్ఆర్ఐ పూజారి రాకేష్ సమకూర్చిన ప్రతిభా పురస్కారాలను 10th క్లాస్ విద్యార్థులకు అందజేశారు. సత్యం ఫౌండేషన్ సమకూర్చిన దుస్తులను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ప్రవీణ్ పటేల్, తమల రామకృష్ణ, టి రామ్మూర్తి, ఘన తదితరులు పాల్గొన్నారు. మన ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి అలాగే మన జనసేన అధినేత, మన ఇష్టదైవం, మనకి రాష్ట్ర భవిష్యత్తు అలాగే రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచించి తన తగ్గి ఈ రాష్ట్రానికి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పూజారి రాజేష్ గారు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే 10th క్లాస్ లో ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకి ముగ్గురికి కూడా ఒక షీల్డ్ అలాగే 3000 నగదు బహుమతిని కూడా వాళ్ళు అందజేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మనకి సత్యం ఫౌండేషన్ ప్రసాద్ గారు కూడా పారిశుద్ధ కార్యక్రమం వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ ఇరువురిని కూడా
మన జనసేన పార్టీ తరఫున అభినందిస్తూ, అలాగే ఎవరైతే ఈ 10th క్లాస్ లో అత్యధిక మార్కులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు, ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం సోమవారం పడాల మార్కెట్ యార్డ్లో నిర్వహించారు. మాజీ ఏఎంసీ చైర్పర్సన్ గుండుబోగుల వెంకటరమణ, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండుబోగుల నాగు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుచిత్రారెడ్డి, సత్యబాబు, ఎజ్జల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మహానేత, అనునిత్యం ప్రజల క్షేమం కోసం పరితపించే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి. మహానుభావుడు ప్రజల కోసం, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజల కోసం ఎంతో కష్టపడి, ఎంతో ఆలోచించి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి కార్యక్రమాలు చేపట్టి, ముఖ్యంగా రైతులకి ఉచిత విద్యుత్తు, అలాగే ఈ సమాజంలో ఏమి కావాలి, సమాజంలో దిగువ స్థాయి నుంచి కూడా ప్రజలకి ఏమిస్తే మళ్ళీ ప్రజలు ముందుకు వెళ్తారు, ఆర్థికంగా అవనండి, విద్యాపరంగా అవనండి, ఆరోగ్యపరంగా అవనండి, అసలు ఏ స్థాయిలో ఏది ఇవ్వాలని ఆలోచించి మరి 108 అలాగే ఆరోగ్యశ్రీ అటువంటి కార్యక్రమాలు పెట్టి, బిడ్డ పుట్టిన కాడి నుంచి పుట్టబోయే ముందు కూడా బిడ్డకు కావాల్సిన సౌకర్యాలన్నీ అరేంజ్ చేసి, బిడ్డ పుట్టిన తర్వాత విద్య మరి అలాగే ఉచిత విద్య కింద ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుని ఇవాళ ఒక కార్మికుడు కొడుకు ఇవాళ బీటెక్లు చేసి సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో స్థాయికి ఎదిగారంటే ఇవాళ ఆనాడు రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్. మహానేత మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన మహానుభావుడు, మరి భగవంతుడు ఏంటో తెలియని రూపంలో ఆయన మనకు భగవంతుడిగా కనిపించాడు. ఎందుకంటే ఆయన పేదల పాలెటి పెన్నిది. ఈ రోజుని మరి లేని కులాల్లో ఇంజనీర్లు, డాక్టర్లు, మరి బీటెక్ ఇంజనీర్లు చదువుతున్నారంటే, సీట్లో ఉన్నారంటే, ఉద్యోగాలు చేస్తున్నారంటే మరి రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష. అటువంటి మహానాయకుడిని మనం కోల్పోయాం. అటువంటి మహానాయుడు మనకు దొరకడు. అదే బాటలో తన తనయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి, అలాగే పేదల పాలిటి పెన్నిదిగా నిలబడి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ముందుగా ఉండి పేదలకి ఎంతో మరి గొప్ప కార్యక్రమాలు చేశాడు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మరి ఆరోగ్యశ్రీ ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు గుండు జబ్బు వచ్చి పిల్లలు చనిపోతుండే ఆయన దృష్టిలో పడింది. ఆయన ఎమ్మడిని, అది ఆరోగ్యశ్రీలో లేనప్పటికీ అది లక్షలతో కూడిన పని, దాన్ని ఎమ్మడినే ఆయన ఆరోగ్యశ్రీలో పెట్టి ప్రతి ఒక్కరికి మరి గుండె వ్యాధి గల వారికి మరి ఆపరేషన్ జరిగేలాగా, మరి ఊపిరితిత్తుల నిమిత్తం ఏంటి, ఏ నిమిత్తం అయితే ఆయన గొప్ప ఆరోగ్య మరి వైద్యం జరిగించడం మహోన్నతమైనది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలు అయినదంటే నమ్మశక్యంగా కూడా లేదు. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని వదిలిపోవడం మనం చేసుకున్న పాపం అని నేను అనుకుంటాను. ఆయన ఉంటే రాష్ట్రంలో ఎంతో సుభిక్షంగా, ఎంతో ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్య రంగం కానీ, ఏ రంగం చూసుకున్నా ఎంతో అభివృద్ధి చెందేది. రాష్ట్రం విడిపోదని ఇవాళ కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఆ మహానుభావుడు లేకపోవడం వల్లే మనం ఇలాగా అనాథలైపోయామని అన్న భావం ప్రజల్లో ఉంది. ఆ మహానుభావుడిని మనం అందరం స్మరించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని జిల్లా కాపు యువత అధ్యక్షులు మారిశెట్టి అజయ్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. జువ్వలపాలెం శివాలయంలో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, ఫుడ్ ఫ్యాక్ట్స్, ఫెర్టిలైజర్స్, అనాథ పిల్లల ఆశ్రమంలో కేక్ కటింగ్, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోంలో కేక్ కటింగ్, పండ్లు, బిస్కెట్లతో పాటు విషజ్వరాల నివారణకు సంబంధించిన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి అజయ్తో పాటు కాపు యువత ఉన్నమట్ల లోకేష్ నాయుడు, తోటా వీరు, పాలూరి శేషనాయుడు, ఎర్రబోలు ప్రసాద్, ఆరాధ్యుల అప్పాజీ, బచ్చు మాధవరావు, పప్పప్పుల దుర్గా ప్రసాద్,
కనుమూరి పోసిబాబు, గవా భాస్కర్, వాస రమేష్, ఆకుల రామకృష్ణ, మండలి కిషోర్ కుమార్, సవిత్రి యూత్, జువ్వలపాలెం యూత్, కొత్తూరు యూత్, యాగర్లపల్లి యూత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కాపు యువత ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందుగా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక అభిషేకం చేయించడం, అలాగే ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి ఆ పరమేశ్వరుని మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. తదుపరి ఇక్కడ 3F స్వాభిమాన్ సెంటర్లో చిన్నపిల్లలతో కేక్ కటింగ్, అలాగే వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. తదుపరి పడాల్లో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణాన్ని పాటించాలని చెప్పి చెప్తున్నారో ఆయన చెప్పిన విధంగా మొక్కల నాటి కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. తదుపరి పర్యావరణాన్ని రక్షించే విధంగా మట్టి వినాయకుడిని విగ్రహాలు కూడా మేమందరం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే లార్డ్స్ ఆఫ్ లైఫ్లో ఈ మధ్యన విషజ్వరాలతో బాధపడుతున్న చిన్నారులకు మందులు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ప్రజలకి మరింత చేరువయ్యి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మా అందరి కోరిక. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఉదయం శివాలయం గుడిలో ఆయన పేరు మీద పూజలు చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగా పడాల వృద్ధాశ్రమంలో ఈరోజు వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, అలాగే మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మన ఆరాధ్య దైవమైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సంబరాల్లో భాగంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో మొదటగా మన శివాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చన చేయించడం జరిగింది. దానితో మొదలుపెట్టి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాల కార్యక్రమాలు అనే రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం,
జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. విజయవాడ వరద బాధితులకు తాడేపల్లిగూడెం ఏపీ నిట్ వారి సౌజన్యంతో సహాయం అందజేశారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్టర్ బి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో 2330 ఆహార పొట్లాలను అధికారుల సహాయంతో విజయవాడలోని వరద బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునే నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తాడేపల్లిగూడెం మండలంలోని తహసీల్దార్గా పనిచేసిన పాసం నాగమణికు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించింది. తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ కార్యాలయంలో వివిధ హోదాలలో పనిచేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అవడానికి అమరావతిలో రిపోర్ట్ ఇచ్చిన అనంతరం ఎక్కడ పోస్టింగ్ అనేది నిర్ణయిస్తారు. ఆమెకు పదోన్నతి రావటం పట్ల తాడేపల్లిగూడెం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్లో కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎర్రబండి సతీష్, 19వ వార్డు తెలుగుదేశం అధ్యక్షులు భోజంకి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, యువసేన సభ్యులు, మిత్ర బృందం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక కొండయ్య చౌదరి ఉన్న లార్డ్ అండ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ నందు గొర్రెల శ్రీధర్, మన తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో వారి యువసేన అంటే గొర్రెల శ్రీధర్ గారి యువసేన సభ్యులు అందరూ కూడా కలిపి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎంతో ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు ఉదయం స్థానిక 17 వార్డులో ఏం చేసి ఉన్న శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమం బిగిన్ చేసుకుని ఈరోజు ఈ మధ్యాహ్నం మన కొండయ్య చౌదరి లార్డ్ అండ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం అన్ని కూడా మన గొర్రెల శ్రీధర్ గారి యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రజలకు నేనున్నానంటూ అండదండలుగా ఉంటూ ప్రజా చేసే ఒక ఎజెండాగా ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా వెంటనే అక్కడికి వెళ్ళి మరి అవన్నీ సర్దుబాటు చేసే విధానంలో మన పవన్ కళ్యాణ్ గారు ముందుండడం, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గొర్రెల శ్రీధర్ గారు కూడా అదే మనస్తత్వంతో ఉన్న వ్యక్తి కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారికి ఈయన్ని మనస్తత్వాలు ఒకే విధంగా ఉండడంలో మనందరం ఈరోజు ఇక్కడ మన కొండయ్య చెరువు దగ్గర, తాడేపల్లిగూడెం పట్టణంలో కొండయ్య చెరువు దగ్గర లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్ నందు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుని పిల్లలందరి సమక్షంలో కేక్ కట్ చేసి మరి వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా తాడేపల్లిగూడెంలో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ కొండ చేతుకున్న లార్డ్ ఆఫ్ లైఫ్లో గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో గొర్రెల శ్రీధర్ గారి యువసేన సభ్యులు అందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలో అగ్ర కథానాయకుడికి వెలిగించిన వ్యక్తి. ఆయనకు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలనే వ్యక్తి తపన ఉండేది. దాంట్లో భాగంగానే జనసేన పార్టీని స్థాపించి దాంట్లో ఎన్నో అపజయాలు ఉన్నా సరే ఎదుర్కొని మొన్న జరిగిన ఎలక్షన్లో అద్భుతమైన విజయాన్ని సాధించి ఇలా డిప్యూటీ సీఎంగా ఎదిగారు ఆయన. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు, అంగన్వాడీ సెంటర్లకు సెలవు ప్రకటించినట్లుగా జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి తెలిపారు. సెలవు అమలు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
స్థానిక 2వ వార్డు గాయత్రి గుడి వద్ద ఉంటున్న గోపి విజయలక్ష్మి నివాసంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి తన పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లి ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటికి వేసిన తాళం కోసివేసి ఉన్నదని బాధితురాలు తెలిపింది. సుమారు 10 కాసుల బంగారం, 30 తులాల వెండి, 30,000 నగదు చోరీకి గురైనట్లుగా ఆమె వెల్లడించింది. దీనిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పైన పెట్టానండి, నాకు అదే అలవాటు. రాత్రి 9:30 మా పెద్ద అబ్బాయి ఊరెళ్ళాడు సార్. పొడిపోవడానికి టెంట్ చేత మా వాళ్ళు మా మనలు ఉన్నారు సార్. పొడిపోవడానికి వెళ్ళాను సార్. పొద్దున్న 6 గంటలకు వచ్చాను. వచ్చేటప్పటికి తలుపు తాళం తీసేసి ఉంది సార్. లోపలికి వెళ్ళి అన్ని నెత్తుకుని బీరువా మొత్తం అన్నీ తీసేసి ఉన్నాయి సార్. గోల్డ్ బంగారం మొత్తం ఎండి క్యాష్ ఉన్నాయి సార్. అన్నీ పోయించి ఎలాగన్నా రిక్వెస్ట్ చేయించండి సార్. మీరు దాకా ఉంటుంది సార్. సైను, బుట్ట, దుడ్డు, మొంగరాలు అవన్నీ ఉన్నాయి సార్. పట్టీలు 4-5 జతలు సార్. మొత్తం 30 కాసుల దాకా ఉంది. 30 తులాలు సార్ ఎండి. క్యాష్ 50, 20s, 500 నోట్లు ఎలా అయితే 30,000 దాకా ఉన్నాయి సార్. కొత్త నోట్లు తెచ్చిపెట్టుకున్నాను సార్. ఎవరి మీద డౌట్ ఉందమ్మా చుట్టుపక్కల? ఎవరి మీద అవుతుంది 2 నెలలే కదా అయింది సార్. ఎవరంటే అన్నది నాకు తెలియదు సార్. పొద్దున్న వస్తాను బ్యాంక్కి. పొద్దుటే నేను 9:30 కల్లా వెళ్ళిపోతాను సార్. నైట్ వచ్చేటప్పుడు 9 అవుతుంది. ఇంకా ఎవరేంటి అన్నది మనకు అంత తెలియదు సార్. అసలు అంటే పర్మనెంట్ కాదు కానీ సబ్ స్టాఫ్ సార్. అటంటగా చేస్తానండి. మాగంటి కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 1000 మంది ఒకే రోజు రక్తదానం చేయటాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో పరిశీలకులు పెద్దోజు శ్రీనివాస్ నమోదు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అయినట్లుగా టీబీఆర్ సర్టిఫికెట్ను నిర్వాహకుడు బొలిశెట్టి రాజేష్కు అందించారు. పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, మద్దాల నరసింహ, ముత్తా బాబ్జీ, కొంచెనపల్లి శ్రీరామ్, ఎండ్రపాటి రాజు, పప్పోల త్రినాథులు రక్తదానం ఎక్కువ చేయించి టీబీఆర్లో నమోదుకు కృషి చేశారు. పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఏదైతే ఆశయాలకి పనిచేస్తూ ఉంటాడో, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో దాన్ని వెలికిపుచ్చుకుని యూత్ అంతా కూడా పనిచేయాలనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకి మేము ఎక్స్టెన్షన్ తప్ప కొత్తగా మేము చేసేదే లేదు. అలాంటి వ్యక్తికి ఇలాంటి ఒక పుట్టినరోజు నాడు అలా సర్వీస్ ఓరియంటెడ్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం. దానికి తగినట్టుగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దాన్ని గుర్తించి ఇక్కడి నుంచి ఎక్కడే మార్నింగ్ 7 శ్రీనివాస్ గారు దీన్ని ఒక మానిటరింగ్లో చేసుకుంటూ అది ఓటైన తర్వాత ఆయన మాకు ఇవ్వడం ఒక వీలుగా తెలుగు నుంచి మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఎంత పెద్ద కార్యక్రమాలు మేము చేసాము అంటే దానికి చాలా మంది వెనకాల కృషి ఉంటుంది. అది నా ఒక్కటే కాదు, నేను ఒక్కనే రిసీవ్ చేసుకుంటచ్చు, కానీ అది మీ అందరికీ ఫలితమైన మాత్రం నా ఉద్దేశం. అది నా ఇంట్లో ఉండొచ్చు, కానీ దాంట్లో ప్రతి అక్షరానికి అడుగులు మీరు అందరూ చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే లాస్ట్ ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ చేసాం. 2 నెలల పాటు మన నెట్వర్క్ని చేసామంటే చాలా మంది బ్యాక్గ్రౌండ్ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కొన్ని నేను చెప్పుకోవాలి సార్. అది ఒక సందర్భంలో మాట్లాడుకుందాం. ఏదైనప్పటికీ ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరపడానికి ఆఫీసులో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నాకు అందరికీ కూడా ఈ ఉపయోగించి కూడా
రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన ముందు రక్తదాతలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఈ రక్తం ఇవ్వడం ద్వారా ఒక మనిషిని కాపాడగలుగుతాం. ఎందుకంటే చిరంజీవి గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా సరే మన రక్తదాత ఇవ్వడం మూలంగా యాక్సిడెంట్లు ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు అదే రక్తం అతని ప్రాణాన్ని రక్షిస్తుంది. అన్నదానం చేస్తే అది తిన్నాక 1 గంటకి 2 గంటలు మర్చిపోతాం. అలాగే ఈ రక్తదానం చేసిన జీవితాంతం కూడా వాళ్ళకు కృతజ్ఞత తెలియపడుతున్నాం. ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన మా కాశీ గారికి, అలాగే మా బొలిశెట్టి రాజేష్ గారికి, మిత్ర బృందాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మా యూత్ ఐకాన్ శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన రాష్ట్ర అఖిల చిరంజీవి యువత నాయకుడికి, వేద మహిళలకి, జనసేన నాయకుడికి, చిరంజీవి అభిమానులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఈ రక్తదాన శిబిరాన్ని ప్రతిదీ ప్రజల్లో తీసుకెళ్ళిన సిటీకేబుల్ యాజమాన్యం, అలాగే అన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సోదరులకు కూడా పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి వారికి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మెగా క్యాంప్ రాముడు క్యాంప్ కాబట్టి 1000 మంది ప్రాణదాతలకు రక్తదానం అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి మరి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోని మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి కుమారుడు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన భవిష్యత్తు చాలా చక్కనైనటువంటి గొప్పదైనటువంటి కార్యక్రమం ఈ రోజున తాడేపల్లిగూడెం జరుగుతుందంటే మనందరికీ కూడా రాష్ట్రం గర్వించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి విషయం. మన యొక్క దేశం యొక్క జాతి యొక్క తెలుగు భాష యొక్క ఔన్నత్యానికి నిదర్శనంగా ఈ తెలుగు ప్రతాపంగా ఈ రోజున మన తాడేపల్లిగూడెంలో నాగంటి కళ్యాణ మండపంలో బొలిశెట్టి రాజేష్ గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారి కుమారుడు వారి మన జనసేన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరిన్ని మంచి కార్యక్రమాలు మరెన్నో అభివృద్ధించాలని కోరుకుంటూ వారి దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి పురస్కరించుకొని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్గేట్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని వివరించారు. ఆయన తన పథకాలతో పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని అమరజీవి అని నివాళులర్పించారు. వైఎస్ పాలనలో రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, కైగాల శ్రీనివాస్, బొద్దాని శ్రీనివాస్, బోనం వీరయ్య, రాపాక వెంకటేశ్వరరావు, జడ్డు హరిబాబు, ఎల్లిశెట్టి నరేంద్ర, సూర్పాని రామకృష్ణ, గోకా వెంకటేశ్వరరావు, సిద్రాపు శాంతకుమార్, మిరియాల శేషు, వింజమూరి శ్రీనివాస్, షేక్ నౌషద్, పసలపూడి వాసు, కట్టా రంగబాబు, చామన సూర్యచంద్రరావు, మునపర్తి అర్జునరావు, మార్లపూడి సుబ్బారావు, నూనె రాధ, దింటకుర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. 2004 నుంచి 2009 వరకు ఒక రామరాజ్యం ఎలా ఉండేదో అని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకునే సందర్భం. అదొక స్వర్ణయుగంగా ప్రతి ఒక్కరు రాజకీయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భావించిన సందర్భం. అదృష్టవశాత్తు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వడం, ఆయనకి నా మీద ఉన్న వాత్సల్యం కానీ అభిమానం కానీ నిజంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సహకారం ఈ నియోజకవర్గ ప్రజలెవరు కూడా మర్చిపోలేని సందర్భం. నిజంగా తాడేపల్లిగూడెం ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ ఆయనకి రుణపడి ఉన్నాం. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని, సాగునీటి ప్రాజెక్టులు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా మరి అన్నీ మొదలుపెట్టి అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి 1,00,00,000 ఎకరాలకి సాగునీరు అందించిన
మహానుభావుడిగా కీర్తికెక్కి ఆనాడు కృష్ణదేవరాయలు పరిపాలించిన కాలంలో చెరువులు తవ్వి వ్యవసాయాన్ని ఆదుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని 500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఈ తాడేపల్లిగూడెం నడిబొడ్డులో ఇక్కడ ఆవిష్కరింపజేసి ఆ మహానుభావుడి చేతుల మీదుగా కృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం, అభినవ రాయలుగా మరి రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు కొనియాడటం అన్నది ఇవాళ నిజంగా తాడేపల్లిగూడెం చరిత్రకే ఒక తలమానికం. ఇవాళ ఇంత ఈ ట్రాఫిక్ సమస్యని సంవత్సరాల తరబడి రాజకీయాల్లో ఉండి అనేక పదవులు అనిపించిన మరి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎవరో పట్టించుకోకపోయినా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ఇవాళ ఈ సెంటర్ ఇంత వైభవంగా ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఇది ఇలాగ ట్రాఫిక్ మరి ఎక్కడ లేకుండా జరుగుతుందంటే అది ఆయన చేసిన సహకారమే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోరాటాలతోనే, ప్రజల్లో ఉండి పోరాటాలతోనే రాజకీయంలోని అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. ప్రతి ఒక్క రాజకీయాల్లో ప్రవేశించే ప్రతి ఒక్క యువకుడు కూడా మరి రాజశేఖర రెడ్డి జీవితాన్ని ఒక పాఠంగా నేర్చుకొని ముందుకు వెళితే మరి రాజకీయాల్లోని అలాగే సేవా దృక్పథాల్లోని పైకి వస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ ఈ రోజే కాదు మరి భావితరాలు కూడా ఎవరు వచ్చినా సరే అయ్యి మరి ప్రజల మనసులోంచి చెక్కు చెదరని మరి పథకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా మరి ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఏదైతే వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతులకు చేసినటువంటి సేవ కానీ, లేకపోతే మన వైద్యం సంబంధించినటువంటి సేవ కానీ, అలాగే విద్యార్థులకు ఇచ్చినటువంటి పథకాలు కానీ, ఇవన్నీ కూడా ఆయన చేసినవి మనం ఎప్పటికీ మర్చిపోలేము. అదేవిధంగా మన జగన్ గారి ప్రభుత్వంలో కూడా అవి కొనసాగిస్తూ ఇంకా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో అవన్నీ వెనకబడిపోయినాయి. అవన్నీ చేస్తే బాగుంటుందని మనం అందరం కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ వర్ధన్ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ న్యాయవాది మాకా శ్రీను ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ్రుప్రోలులోని భద్రకాశి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజలలో బీసీ నాయకులు, విశ్వబ్రాహ్మణ సంఘ కార్యదర్శి వీరబ్రహ్మం, జన సైనికులు, వీర మహిళలు, భక్తులు పాల్గొన్నారు. భీమడోలు మండల వ్యాప్తంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. భీమడోలులోని ఆర్జావారిగూడెం, భీమడోలు జంక్షన్, లింగంపాడులోని వైఎస్ఆర్ విగ్రహాలకు వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూళ్లలో వైఎస్ఆర్ విగ్రహానికి కూడా ఆ గ్రామ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు సత్య శ్రీనివాస్, సర్పంచి పాము సునీత మాన్సింగ్, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగా, ఎస్సీ సెల్ నేత ముల్లగిరి జాన్సన్, మద్దాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా కానీ ఆయన చేసిన ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా స్థాయిగా మరి ఆయన మధ్యలో గుర్తుండేటట్టు, ప్రజలకు గుండెల్లో గుర్తుండేటట్టు మరి ఈ రోజున ఆయన స్మరించుకుంటున్నారు. ఆయన చేసిన ప్రజా సంక్షేమ పథకాలే ఈ రోజున ఆయనకి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చినాయి. ఆ బాటలోనే మరి ప్రజా పరిపాలన ఎలా ఉండాలో తండ్రి చేసిన పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగానే 5 సంవత్సరాలు చేశాడు. ప్రజల గుండెల్లో కూడా స్థిరతగా నిలిచిపోయారు. మరి ఎవరైనా కానీ ఈ రోజున ఒక నాయకుడిగా ఎదిగారంటే రాజశేఖర రెడ్డి దయ వల్ల, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఇంతవరకు ఇన్ని రోజులు 15 సంవత్సరాలు గడిచినా సరే ఆ మహనీయుడిని ఇంకా మరవకుండా ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్క గుండెలో కూడా చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి ఆ మహనీయుని స్మరించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి అదేవిధంగా ఎంతోమంది పేదలు
ఈ రోజున డాక్టర్లు అయ్యారంటే, ఇంజనీర్లు అయ్యారంటే ఆయన పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమంగా, మరి అదేవిధంగా ఎంతోమంది ఆరోగ్యపరంగా చాలామంది గుండె జబ్బులతో బాధపడుతుంటే ఆరోగ్యశ్రీ అనేది తీసుకొచ్చి చాలామందిని మరి కాపాడినటువంటి మహనీయుడు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి వైఎస్ రాజశేఖర గారి పరిపాలన 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 3 నెలలు మాత్రం చేశారు. అయినా సరే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మరి అటువంటి మహనీయుడిని మరి మనం ఈ రోజున వర్ధన్ సందర్భంగా మరి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. ఎందుకంటే 15 సంవత్సరాలు అయిన తర్వాత మనం అందరం గుర్తుపెట్టుకుని, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని ఉన్నారంటే ఆయన చేసిన ఆరోగ్యశ్రీ కానీ, 104 కానీ, 108 కానీ, అలాగే ఉచిత విద్యుత్ కానీ, అలాగే పెన్షన్లు కానీ, అలాగే ప్రాజెక్టులు మరి ఎన్ని కట్టారు. మరి ఇవన్నీ కూడా చేసి మరి ప్రజల్లో ఇందుగా నిలిచిపోయారు. అలాంటి మహనీయునికి మనం ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరున ధన్యవాదాలు, నమస్కారం. స్థానిక జనతా హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఉచిత షుగర్ రక్త పరీక్షా శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గరికపాటి బాపయ్య శర్మ సిహెచ్ జగదీష్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, వి రామ్మోహన్ రావు, ఎస్ సూర్యనారాయణమూర్తి, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. అంటే 2వ తారీఖున క్రమం తప్పకుండా ప్రతి నెల నిర్వహించే డయాబెటిక్ నిర్ధారణ, షుగర్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని మనం ఈ నెల కూడా 2వ తారీఖున ఆనవాయితీగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధి లేక డయాబెటిక్ గురించి 2 విషయాలు అందరూ తెలుసుకోవాల్సినవి ఏంటంటే, అసలు ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే, ప్రతి మనిషికి శరీరంలో ప్యాంక్రియాస్ అనే పెద్ద పేగులో ఇన్సులిన్ అనే పదార్థం తయారవుతుంది అందరికీ కూడా. ఆ ఇన్సులిన్ అనే పదార్థం కానీ తయారవడం మానేసినా, లేక ఆ తయారైంది ప్రాపర్గా బాడీలో యూజ్ కాకపోయినా షుగర్ లెవెల్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఓ పక్కన అంటే గ్లూకోజ్ అంటాం. షుగర్ అంటే బ్లడ్లో షుగర్ మాత్రం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్ని కాంపన్సేట్ చేసే ఇన్సులిన్ కానీ ఉత్పత్తి శరీరంలో ఆగిపోతే బ్లడ్ షుగర్ వచ్చింది అంటాం. బ్లడ్ షుగర్ని కానీ మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రధానమైన అంగాలైనటువంటి కన్ను కానీ, లేక హృదయం అంటే మన హార్ట్ కానీ, లేక కిడ్నీస్ కానీ, లేక ఇంకా మిగిలిన సెన్సిటివ్ పార్ట్స్ ఏవైనా సరే నర్వస్ సిస్టమ్ కానీ దెబ్బతినే ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. నిర్ధారణ చేసుకున్నాక దానికి పరీక్ష చేసుకోవాలి. సుమారు 150 మంది పేషెంట్స్కి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ డయాబెటిక్ పర్సంటేజ్ చూసుకుని వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం, కంట్రోల్ పెట్టుకోవడం అనేది మా ఎయిమ్. సో మన లయన్స్ క్లబ్ ద్వారా ప్రతి నెల ఈ నిర్వహించడం వరద ఈ చుట్టుపక్కల చాలామంది పేద ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటున్నారు. సేవ అనేది తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో ప్రత్యేకంగా మనం ప్రతి నెల కన్సిస్టెంట్గా ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. డయాబెటిక్ అనేది ప్రతి వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకుని వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళకి చాలా ఎయిల్మెంట్స్ ఉన్నప్పుడు అది ముదిరిపోయినప్పుడు వాళ్ళకి చాలా ప్రమాదంగా పరిగణిస్తుంది. అందుకని ప్రతి నెల దాన్ని చూసుకుని మెడిసిన్స్ తీసుకోవడం అనేది ఒక కర్తవ్యం. తాడేపల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా 2వ తేదీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఆర్థిక సహకారం ముఖ్య దాతగా ఈరోజు మా తాడేపల్లి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన శ్రీ వివిఎన్ లక్ష్మీనారాయణ గారు ఆర్థిక సహకారం అందజేశారు. వారి పుట్టినరోజు ఈ నెల సెప్టెంబర్ 16వ తేదీ కాబట్టి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు మా తాడేపల్లి లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి గరికపాటి బాపయ్య శర్మ గారు, వారి గురించి మనం తాడేపల్లిగూడెం పట్టణంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వారు త్యాగరాయ గానసభ అధ్యక్షులు. అలాగే మరి లయన్స్ మన ఎల్ఐసిలో వారు వివిధ పదవులు నిర్వహించి మరి ఆయన నాయకుడిగా ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించి చేస్తున్నారు. మా లయన్స్ క్లబ్కి కూడా వారు చక్కటి సేవలు అందజేస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు చింతకాయల సత్యనారాయణ, అడ్డాల నరసింహారావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. వెంకట్రామన్నగూడెంలోని వానరాలకు ఆహారం అందజేశారు. అదేవిధంగా ద్వారకా తిరుమల కొండపై వెలిసిన శివాలయంలో మొక్కలు నాటారు. స్థానిక కైండ్నెస్ సొసైటీ కార్యాలయంలో సోమవారం గట్టి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో గల్ఫ్ హెల్ప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకుకు చెందిన గుబ్బల మహాలక్ష్మి ఆయనకు వినతి పత్రాన్ని అందజేసింది. ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లి ఇబ్బంది పడుతున్న తన భర్త ఆంజనేయులను ఇండియాకు రప్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేసింది. దీనిపై గట్టి మాణిక్యాలరావు సానుకూలంగా స్పందించారు. గల్ఫ్ దేశాలకి జీవనోపాధి కోసం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు లోకల్గా ఉన్నారు. మరి ఇటువంటి వారిని మా యొక్క సహాయ సహకారాలు అందించేందుకు లయన్స్ ఇంటర్నేషనల్ కానీ కైండ్నెస్ ఫౌండేషన్ కానీ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. సో మరి మార్టేరుకు చెందినటువంటి ఒక వ్యక్తి గల్ఫ్ దేశానికి వెళ్ళి జీవనోపాధి కోసం వెళ్ళి అక్కడ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి విధానాన్ని వారి భార్య, వారి అత్తగారు కూడా చెప్పడం జరిగింది. ఇలా చిన్నపిల్లలతో ఉంటూ పాపం ఏదో ఆశతో ఎంతో కొంత సొమ్ము వస్తుంది, దాంతో జీవితాన్ని ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. చూస్తే కనుక ఇలా ప్రతిరోజు అనేక మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. మరి వీరందరికీ ఎంత అవగాహన ఉన్నా సరే సరైనటువంటి పత్రాలు లేకుండా వెళ్ళడం వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం మన రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మరి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి వీరి భర్తలు తగు సహకారం చేయమని చెప్పేసి వారు కోరడం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి వారికి ఆదుకునేదానికి మరి మా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం. కానీ వెళ్ళేటువంటి వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. నా పేరు మహాలక్ష్మి అండి. మా వారి పేరు ఆంజనేయులు అండి. మా వారు సౌదీ అరేబియా వెళ్ళి 2 సంవత్సరాలు అయిందండి. తీసుకెళ్లి ఏజెంట్ మోసం చేయడం వల్ల రావడానికి లేదండి. ఆయన అక్కడ చాలా ఇబ్బందికరంగా జీవిస్తున్నారండి. తినడానికి లేక, ఉండడానికి లేక చాలా ఇబ్బందిగా ఉందండి. నాకు 2 చంటి పిల్లలండి. పిల్లలతో నాకు కూడా ఇంటి దగ్గర చాలా ఇబ్బందికరంగా ఉందండి. జీవించడానికి ఇబ్బంది అవుతుంది పిల్లలతో. మేము నిమ్మల రామానాయుడు గారిని కలిసామండి. సార్ ద్వారాగా సార్ పని అవుతుందని చెప్పి తాడేపల్లిగూడెం మాణిక్యాలరావు గారి దగ్గరికి పంపించారండి మమ్మల్ని. సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఏదోలాగా నా భర్తను మా ఇంటికి తీసుకురావాలని కోరుకుంటున్నాం సార్. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన పాలిటెక్నికల్ కళాశాల 2 సంవత్సరాల హార్టికల్చర్ డిప్లొమా కోర్సునకు ఈ నెల 4న డిప్లొమా కోర్సు ప్రవేశానికి ఆఖరు కౌన్సిలింగ్ అడ్మిషన్ జరుగుతుందని ఆసక్తి ఉన్నవారు అడ్మిషన్ కౌన్సిలింగ్కు హాజరు కావాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసులు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు కూడా నేరుగా సర్టిఫికెట్లతో వచ్చి అడ్మిషన్ పొందవచ్చు అన్నారు. 10వ తరగతిలో వచ్చే మార్కుల లిస్టు ఆధారంగా ప్రవేశానికి అర్హత లభిస్తుంది. కావున ఎస్ఎస్సి ఉత్తీర్ణత సర్టిఫికెట్, టీసీ, రెసిడెన్స్ సర్టిఫికెట్, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికెట్ వెంట పెట్టుకొని రావాలన్నారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా నల్లిమిల్లి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు, వారి కుమారుడు సంగీత్ రెడ్డి కుమార్తె సంజన రాజేశ్వరి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. పెద్ద శివాలయం నందు ఈరోజు శ్రావణ మాస ఆఖరి సోమవారం మరియు పోలాల అమావాస్య చాలా పర్వదినం, మంచి రోజు. ఈ రోజున ఉదయం నుంచి స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు, అలాగే ఏకవార మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులు కూడా ఈ రోజున సోమవారం, శ్రావణ సోమవారం అమావాస్య సందర్భంగా విశేషంగా గుడికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదము మరియు అన్న సమారాధన దాతలు మన పెంటపాడు వాస్తవులు నల్లమిల్లి చంద్రశేఖర్ రెడ్డి గారి భార్య శ్రీలక్ష్మి, వారి కుమారుడు సంగీత్ రెడ్డి, వారి కుమార్తె సంజన రాజేశ్వరి, అలాగే వాళ్ళ నాన్నగారు వెంకటబాబు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులచే
ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అలాగే అన్నదానంలో కల్లా అన్నదానం గొప్పదంటారు. అలాగే ఈ రోజున అదిలోని శ్రావణ సోమవారం అమావాస్య రోజున అన్నదానం నిర్వహించిన ఈ దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని వారికి ప్రసాదించాలని అన్నదాన కమిటీ తరపున కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.